వెల్కమ్ టు నేటి వారధి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన దావోస్ పర్యటన. హైదరాబాద్ లో రేవంత్ కు ఘన స్వాగతం. తొలుత సింగపూర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక వేదికలో సదస్సు. నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే చంద్రబాబు ప్రజాయాత్ర చేశారన్న వర్లరామయ్య. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న వర్ల. మంత్రి ఉత్తమ్ కు తప్పిన ప్రమాదం. జాన్ బహాడ్ ఉత్సవాలకు వెళ్తుండగా యాక్సిడెంట్. మంత్రి కాన్వాయ్తో ఒకదానికొకటి ఢీకున్న వాహనాలు. ఉత్తమ్ కు మంత్రి కోమటిరెడ్డి ఫోన్ కాల్. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల తనిఖీ. ఐటీ సోదాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్. సంక్రాంతికి విడుదలైన భూములకు భారీ వసూల నేపథ్యంలో ఐటీ నజర్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పొగమంచు. విమానాల రాకపోకలకు అంతరాయం. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం. వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే దావోస్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్ లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. విజన్ 2047 అమలు. ఏపీ నెంబర్ 1 రాష్ట్రం నిలవాలని సీఎం చంద్రబాబు తప్పిస్తున్నారని వివరించారు. దావోస్ లో గడ్డ కట్టించే చర్యలో కూడా చంద్రబాబు ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించారని వర్లరామయ్య వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోనూ దావోస్ వెళ్లారని, నాడు జగన్ చేసింది విహారయాత్ర అయితే నేడు చంద్రబాబు చేసింది ప్రజాయాత్ర అని ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులకు బిల్గేట్స్ హామీ ఇవ్వడం విజన్ 2047 విజయానికి సంకేతమన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్లారని వర్లరామయ్య స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు. 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని నా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన.
చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోస్లో 4 రోజులు అన్నాడు దుంపదేగా. దావోస్లో స్నానం చేయలేదట అతనే అన్నాడు, మంత్రి అన్నాడు. చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. ఎక్కడ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే ది షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి అంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ సిబిఎన్జీ అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా. మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు -6 చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు చలిలో -6 చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు, ఆయన పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన. చలిగా ఉందని. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు సహా ప్రభుత్వ సదుపాయాలు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు ఏ చిన్న అనుమానం లేకుండా అందరికీ సహకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు గ్రామ సభల్లో రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోకుండా అన్ని విషయాల్లో సమన్వయం సాధించాలని కోరారు. అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. రాజకీయం చేయాలనుకున్నాడు, ఎప్పుడు రాజకీయం చేస్తాడు? 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇల్లు కట్టలే, దాని తర్వాత ఉపాధి భూమి లేని హామీ వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉంటుంటే ఇవాళ ఈ విధంగా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నాం, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఆ ఇంటి కోడలైతే మార్చుకునే అవకాశం లేదు. కుటుంబాలు వేరుపడి వేరువేరు కుటుంబాలైతే రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు. మేము వాళ్ళందరితో పాటుగా అర్హత అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. మా బాధ్యత. ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి, వాళ్ళు చెప్పే మాటలు వినకండి. మేము ఇవ్వనప్పుడు మీరు తప్పకుండా నిరసన చెప్పి అడిగే హక్కు మీకు ఉంది. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. సపోజ్ మేము నియోజకవర్గాన్ని 3,500 ఇస్తున్నాం, 10,000 వచ్చారనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం. ఇది కనీసం వాళ్ళైతే 3,500 ఇల్లు కాదు. ఇలా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం తీసుకోవడానికి డబుల్ బెడ్రూమ్ పుట్టిందా? లేదా ఎన్ని నియోజకవర్గాలు లేకుంటున్నాయి? కాబట్టి మేము మాటల ప్రకారం ఇప్పటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, సన్నవాట్లకు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు, జీతాలు 1వ తారీఖు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఓపిక పట్టండి. ప్రతిపక్షాలు అనవసరంగా ఏదైనా ఇష్యూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించండి. 10 సంవత్సరాలు ఇయ్యలేదనే ఎక్కడ బయటపడుతుందో ప్రజలు తిరుగుతారని మీరే ముందు ఇటువంటి ఒక లిస్ట్ వచ్చిందని. అరే లిస్టు అనేక అప్లికేషన్ల ద్వారా వచ్చినాయి, కొన్ని చూసిండొచ్చు. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్వేచ్ఛగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవన్నీ పరిశీలన చేసిన తర్వాత అర్హులందరికీ ఇస్తాం. అంటే రేషన్ కార్డులే పూర్తి కాకుండా ఈ ఇందిరమ్మ ఇల్లు పెట్టడం వల్ల చాలా మంది అర్హులు రాకుండా పోతున్నారు. అర్హతకు సంబంధించి రేషన్ కార్డులు ప్రజాపాలన అప్లికేషన్లు వచ్చినాయి, దాని మీద జరుగుతున్నాయి. అవి జరుగుతున్న వెరిఫికేషన్ జరగనియండి. నీకు దాని లోపల లేదు పేరు, అప్లికేషన్ పెట్టుకో, అది కూడా వెరిఫికేషన్ అవుతుంది.
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం నుండి వ్యూ ప్రాంతం వరకు పరిశీలించి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ వద్ద యంత్రాల పనితీరును పరిశీలించారు. మట్టిని త్రవ్వుతున్న ట్రెంచ్ కట్టర్ల పనులను పరిశీలించి ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి నుంచి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1 మొదలు పెట్టాలనుకున్న ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు February 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడే అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామనంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ను కూడా ప్యారలల్గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆయన కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత తెలంగాణ FTG చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు వెళ్లారు. దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం సాగర్ సొసైటీలోని కార్యాలయానికి తమ వాహనంలోనే తీసుకెళ్లారు. SVC ఆఫీసులోని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న. కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లిన ఇంట్లో చొరపడి దాదాపు 3,50,00,000 విలువ చేసి బంగారు, నగదు, వజ్రాలను దోచుకెళ్లిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతపురం నగర్ శివార్లోని బెంగళూరు హైదరాబాద్ హైవే సమీపంలోని సవేరా ఆసుపత్రి వెనుక వైపున్న రాజహంస విల్లాస్ లో జరిగింది. బాధితుడు వెంకట శివారెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలోని 20 లక్షల నగదుతో పాటు ప్రత్యేక లాకర్లో ఉంచిన 3.50 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు వెంకట శివారెడ్డి దంపతులు వాపోయారు. వచ్చే నెల ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ఉండటంతో బంగారు, డబ్బు అంతా ఇంట్లోనే ఉంచుకున్నట్లు దంపతులు తెలిపారు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు శివారెడ్డి తెలిపారు. పాపది ఫిబ్రవరి 6, 7 పెళ్ళి ఉంది.
ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో. అందుకోసము పెళ్లికి సరిపడావి మా బంధువులవి అందరివి కొన్నవి పాతవి ఆర్నమెంట్స్ అన్నీ ఇంట్లోనే పెట్టించాము. ఇంట్లో పెట్టి మేము పెళ్లి పిల్లడానికి ఊరెళ్ళాము. మేము లేని సమయంలో వాకిన్లన్నీ వగలు కొట్టేసి దొంగతనం చేసాం. సార్ ఎంత అమౌంట్? క్యాష్ 20 లక్షలు క్యాష్ ఉండింది. గోల్డ్ వర్త్ ఆఫ్ 3.5 crores గోల్డ్, డైమండ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకెళ్ళి. మీకు ఎంత ఎప్పుడు తెలిసింది సార్? నాకు 2:30కి మా విల్లాస్ లోనే అవతల పక్క ఒక 2 ఇళ్ళు రాబరీ జరిగాయి. వాళ్ళు దీన్ని చూసిన వెంటనే మా వాచ్మెన్ భార్య, మేము ఊర్లో లేని సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాని విషయం తెలిసి సార్ వాళ్ళ ఇంట్లో ఏమైనా చూసొద్దామని చెప్పి వచ్చి చూడడం జరిగింది. చూసి డోర్ ఓపెన్ ఉండేది చూసి మా ఎదురింటి వాళ్ళకి చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఇది సార్ జరిగిన తర్వాత ముస్లిం వాళ్ళు వచ్చి వాళ్ళు అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని వెళ్ళారు సార్. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కాల్వాయిలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 8 కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉరుసు ఉత్సవాలకు బయలుదేరారు. ఈ క్రమంలో గరడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి మంత్రి కారు ఆపాలని సూచించడంతో డ్రైవర్ బ్రేక్ వేశారు. మంత్రి కారు సడన్ గా ఆగడంతో కాన్వాయ్లో ఉన్న మిగతా కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని 8 కార్లు ముందు భాగంలో స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాన్వాయ్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ తిరిగి బయలుదేరారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ విషయం తెలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేయగా తనతో పాటు ఎవరికి ఏమీ కాలేదని, అంతా బాగుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం, రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా లేకుంటే లేదని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మారడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను ఆగ్రహానికి గురి చేశాయి. మహిపాల్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. అలాగే తమకు నచ్చిన వ్యక్తుల ఫోటోలు ఉంచడం ప్రతి ఒక్కరి హక్కు అని స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది. ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, మీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు. అధికార నివాసం వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటది, ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తుంది. అవి మస్తు ఉంటాయి కండువలు, కండువలతో ఏ సంబంధం? వెంకట 23 సంవత్సరాలు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి మంత్రి సీతక్క ఆన్లైన్ లో హాజరయ్యారు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరారు. ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రజల సేవలో ప్రతి నిమిషం కృషి చేయడం తమ ధర్మంగా భావిస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి లోకేష్ గారికి, సృజన గారికి, మిషన్ భగీరథ ఐఎన్సీ గారికి, ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులకు మరియు ఈరోజు మరి వివిధ సమస్యల మీద ఈ ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా ఫిజికల్గా మీరు రావాలనేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి, మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని
లీగల్గా ఇబ్బంది లేకుండా లీగల్గా ఉన్నాయన్నీ కూడా మీకు సత్వరమే జరుగుతాయి. మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేటివి కూడా ఇక్కడ వచ్చినాయి అన్నీ కూడా లోకేష్ గారు సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా వినూత్న మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి వీవర్స్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 1000 థర్మల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోలార్ సంస్థ ఎండీ గోపాల్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఈ బాటిల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. నారా లోకేష్ పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఏసీ టెక్ కార్యక్రమంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రపంచంలో ఒక ఉత్తమ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా నిలుస్తోందని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ దశలో మార్చే సూపర్ గేమ్ చేంజర్ గా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును నిర్మించబోతున్నామన్నారు. ఇది రాష్ట్రానికి ఆర్థికంగా, పారిశ్రామికంగా పెరుగుదలను తీసుకొస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ స్థాయి పరిశ్రమల ఆకర్షణ సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో అడవి ఏనుగులు హల్చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. ఏనుగుల గింఖరాలకు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న శ్రీవారి భక్తులు, ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాట్ రోడ్ లో వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాని పక్కన ఇంకోటి రెండు పక్కన పక్కన. తిరుమలలో శ్రీవారిని తానా ప్రెసిడెంట్ ఆంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత సిటీ రవి, మాజీ మంత్రి పల్లంరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎస్పీ బాధ్యతల నిర్వహణలో శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులు కలగాలని కోరారు. వారు ఆలయ అధికారులు, అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ముఖ్యంగా మా ఆప్తులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్ గారు, మా స్నేహితులు, ఆయనతో పాటు దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషం. 2025లో నేను పర్సనల్ పని మీద రావడం జరిగింది, పర్సనల్ ఫంక్షన్లో. దాంతో దేవుని దర్శనం. హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు నగర శివారులోని పెద్ద ఆంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించిన స్థితి నెలకొంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై హెడ్ లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ముగిసిన దావోస్ పర్యటన హైదరాబాద్ లో రేవంత్ కు ఘన స్వాగతం. తొలుత సింగపూర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో హాజరు. నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే నేడు చంద్రబాబు ప్రజాయాత్ర చేశారన్న వర్ల రామయ్య. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న వర్ల. గడ్డ కట్టించే చర్యలో చంద్రబాబు ప్రతి టెంట్ వద్దకు వెళ్లారని వెల్లడి. బిల్ గేట్స్ హామీ 2024 విజయానికి సంకేతమని వివరణ. మంత్రి ఉత్తమ్ కు తప్పిన ప్రమాదం. జాన్ బహార్ ఉరుసు ఉత్సవాలకు వెళ్తుండగా యాక్సిడెంట్. మధ్య కాలువలో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు. ఉత్తమ్ కు మంత్రి కోమటిరెడ్డి ఫోన్ కాల్. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల తనిఖీ. ఐటీ సోదాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్. సంక్రాంతికి విడుదలైన మూవీలకు భారీ వసూల నేపథ్యంలో ఐటీ నజర్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పొగమంచు. విమానాల రాకపోకలకు అంతరాయం. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం. వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఫ్లడ్ లైట్ల వెలుగులో నెమ్మదిగా ముందుకు వెళ్తున్న వాహనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.